హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పిహెచ్సిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లను ఎల్కతుర్తి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు బి సునీత మాట్లాడుతూ ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చుతానన్న కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు గడిచినప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా తమతో వెట్టి చాకరీ చేయించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న తమను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే మున్ముందు ధర్నాలు రాస్తారోకోలతో ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు శ్రీలత, రమ, రాధిక, నర్మద, నీరజ, శారద, స్వరూపలు పాల్గొన్నారు. చింతలపల్లి మా విలేజ్ ఎల్కతుర్తి మండలం ఎల్కతుర్తి పిఎస్సి. మేము 26 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా చేస్తున్నాము. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. మాకు పని భారం అయితే పెరుగుతుంది, పని మాత్రం తగ్గట్లేదు. ఎన్నో సేవలు అందిస్తున్నాము ప్రజలకు. మమ్మల్ని పెట్టిందే హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రజలకు సేవలు అందించడం కోసమే పెట్టినారు. మరి సేవలు అందిస్తున్నప్పటికీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఫిక్స్డ్ వేతనం చేయాలి, పని భారము తగ్గించాలి, ఏఎన్సీ టార్గెట్లను తీసివేయాలి, లైఫ్ ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలి. మమ్మల్ని ఒక పని మనుషులుగా చూడకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మా ఆశ. ఫిక్స్డ్ వేతనం 26,000 ఇస్తానని గత ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో అన్నారు కదా, మీ ఆశల కోరికలను తప్పకుండా నెరవేరుస్తాము, మీకు ఫిక్స్డ్ వేతనం 26,000 చేస్తాము, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, మీ ఇంట్లో ఎవరికైనా ప్రమాదవశాత్తు మీరు డ్యూటీకి వెళ్తూ వస్తుండగా ఏమైనా జరిగితే కనుక మేము ఒకరికి ఉద్యోగం ఇస్తాము, లైఫ్ ఇన్సూరెన్స్ భద్రత కూడా ఇస్తాము, అలాగే డెత్ కారణంగా కూడా మీ కుటుంబంలో ఇన్సూరెన్స్ కల్పిస్తాము అని చెప్పి ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పిస్తామని చెప్పి ఉన్నారు. ఇవన్నీ చెప్పిన ప్రభుత్వం మరి ఇప్పుడు వాగ్దానాలను వెనక్కి తీసుకుంటూ మాకు ఉన్న ఈ చిన్న పనిని కూడా ఫిక్స్డ్ వేతనం చేయకుండా ఈ పనులను కూడా తీసివేయాలనే దృష్టితో మరి ఎందుకు ఆలోచన చేస్తుందో ఈ ప్రభుత్వం. ఇలానే చేస్తే కనుక ఇంతకంటే సమ్మెలు, ధర్నాలు మా ప్రాణాలకు తెగించైనా కానీ ఇంకా ఎక్కువ పోరాడుతూనే ఉంటామని ఈ సభాముఖంగా ఆశా వర్కర్లందరము ఈ రోజు ఉదయం 5 గంటలకు మేము హైదరాబాద్ కు కోటికి ధర్నాకు వెళ్తుండగా మమ్మల్ని 5 గంటలకు అరెస్టు చేసి ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో ఉంచి ఉన్నారు అని తెలియజేస్తున్నాను.